గోవాకి గోవాకి కార్ లో బై రోడ్ వెళ్తున్నాము. టైమ్ ఇప్పుడు ఎంత అవుతుందంటే 1 అవుతుంది, 1:22 అవుతుంది. ఇంత మండు టెండల్లో ఇక్కడ నుంచి గోవా వెళ్ళే లోపల ఆఫ్రికాలో లాగా అయిపోతాము. ఇది ఆల్రెడీ అట్లనే ఉంది, నేనైతే అట్లనే అయిపోతాను. లేదు ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇక్కడ నేను బోర్ వాటర్ స్నానం చేసిన, అందుకని బ్లాక్ అయ్యా. అండ్ ఆల్సో నేను బ్యాక్ సైడ్ చూసిన కాబట్టి బ్లాక్ అయినా, ముంగట వస్తుంటే నేను కూడా వైట్. మేము ఇప్పుడు స్టార్ట్ అయినాము. మేము ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వేరే కార్లో, మేము ఈ కార్లో వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళే వరకు నైట్ 12-1 అట్లా అవుతుందంట. సో ఇప్పుడైతే ఫుల్ అసలు భయంకరంగా ఉంది ఎండ. అసలు కార్లో కూర్చున్నాం కానీ కొంచెం కానీ కార్ ఇట్లా విండో తీస్తే దానికి ఫుల్ వడగాలి వస్తుంది. గోవా ఎల్లుడు నేను ఫస్ట్ టైం, నేను కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ టైమే గోవా ఎల్లుడు. చాలా ఎగ్జైటెడ్గా, చాలా గోవా ఎప్పుడు పోయినా మా బావ అబద్ధాలు ఆడచ్చు చెప్పు. ఎప్పుడైనా గోవాకి పోలే కదా, అబద్ధాలు ఆడయింది పోలే. నాకు చెప్పకుండా ఏడి హాయ్ చెప్పు. హాయ్ 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 జై 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 జై. సో మేము టిఫిన్ కూడా ఏం చేయలేదు, సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతుంది మొత్తం. పాపం మా చెల్లె చెరుకు జ్యూస్ తాగుతాను. వేడి ఉంది, చెరుకు జ్యూస్ తాగుదామంటే. మా ఇంటికాడైతే చిల్లు ఇట్లా చల్లగా ఇస్తారు వాడు. దీంట్లో వాడు ఇంకా ఐస్ వేసిండు. మన ఇంటికాడైతే వాడు చెరుకు గడ్డలే అవి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని జ్యూస్ ఇస్తారు కాబట్టి చల్లగా ఉంటుంది. ఏందో ఐస్ వేసి ఇచ్చిండు. మేము ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా, బేగంపేట్, మై ఫేవరెట్ కట్టమైసమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వస్తుందంటే ఇక్కడ ఆగినాం. సో చెరుకు జ్యూస్ తాగుదామని చెరుకు జ్యూస్ మేము బిర్యానీ తినేసాము మధ్యాహ్నం మంచిగా. ఎందుకంటే హైదరాబాద్ దాటిన తర్వాత మళ్ళీ మనకి మంచి ఫుడ్ దొరకదు, అంటే మన హైదరాబాద్ ఫుడ్ ఆ టేస్ట్ అనేది దొరకదని మేము హైదరాబాద్ లోపలనే మంచి టేస్టీ బిర్యానీ తిని మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. కార్లో మేము తిన్న తర్వాత వీగానికి కర్డ్ రైస్ పెడుతున్నాను. నేను వచ్చేటప్పుడే నేను కర్డ్ రైస్ చేసి టిఫిన్లో బాక్స్ పెట్టుకొని వచ్చాను, ఎందుకంటే ఇంట్లో తినలేదు, మిల్క్ తాగి వచ్చింది కాబట్టి నేను కార్లో తినిపించేసాను. నేను గోవా వెళ్ళుడే ఫస్ట్ టైము, అది కూడా కార్లో బై రోడ్ వెళ్తున్నాము. ఇంకా పిల్లల్ని వేసుకొని మా చిన్నమ్మ అయితే చాలా బాగా సతాయిస్తుంది. అసలు ఎట్లా వెళ్తుందో అనుకున్నాం కానీ బాగా చుక్కలు చూపించింది. నేనైతే కార్లో వెళ్ళకుండా ఫ్లైట్లో వెళ్ళడానికనే చెప్తాను. మేమైతే నెక్స్ట్ టైం వెళ్తే మా ఫ్లైటే, ఇంకోసారి కార్లో అసలు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ అందరూ ఉండే మంచి టైం స్పెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పిల్లలతో అయితే కొంచెం కష్టమే, బట్ పోలీస్ చెకింగ్ అయితే చాలా పోలీస్ చెకింగ్ ఉందండి. మేము వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా టూ మచ్ చెకింగ్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీస్ అది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ టైం వల్ల చెకింగ్ బాగా జరిగింది. మాకైతే డిక్కీలు ఇంకేంటి సూట్ కేస్ అవన్నీ ఇప్పి మరి మాకు చెకింగ్ చేస్తున్నారు. ఫైనల్లీ వి రీచ్ గోవా. ఇక్కడ ఇల్లు చాలా బాగుంటాయంట కదా. ఇది పోయిందిరా మళ్ళా. Continue for 1.5 kilometers. అమ్మ నుంచి సంవత్సరాలు వస్తలే కొంచెం మనం హైదరాబాద్ ఉన్నట్టు ఉంది కదా. అవి వచ్చారు కదా వీళ్ళు, ఇంకోటి ఆ పేరు కార్ వచ్చి. కానీ ఇంట్లో బాగున్నాయి కదా ఇక్కడ. గుడ్ మార్నింగ్ వియో. ఏం డబ్బరా?
మిల్క్ ఎందుకు పెట్టి మిల్క్ ఉన్నాక డబ్బా ఎందుకురా మిల్క్ డబ్బా నువ్వు ఎక్కడ ఉందిరా నాయన నువ్వు చల్లగా ఆరోగ్యం తీసుకున్నావు ఇది తీసుకో ఆరోగ్యనో ఈరోగ్యనో జంగి అన్నా అయ్యో అయ్యో సారీ అన్నాడు నిరోగ్యం ఏముందాడ అందుకే లేదాడ బాగున్నాడు నీ అమ్మ జల్దీ పంపించు జల్దీ జల్దీ నీ 300 meters 200 meters చంపుతుంది ఇది అప్పటి నుంచి ఇది లొకేషన్ సిక్కింది కదా లైట్స్ ఎంత మంచిగా నెక్లెస్ రోడ్ కనబడుతుంది నాకైతే నెక్లెస్ రోడ్ లాగా ఉందా నువ్వు వచ్చినాం రా అది మళ్ళీ దాని చుట్టూ తిరగక మనం దగ్గరికి వచ్చి మనం గోవా టూరిజం అంట అమ్మ ఇప్పుడు చూపెడుతుంది గోవా టూరిజం అని చెప్పేసిన ఇప్పుడు కనిపించింది చూడు గోవా పోడు వీడు జాగింగ్ పోతున్నట్లేదు అరే ఇండియన్ బర్డ్స్ ఇవన్నీ Man, what man? We came to foreign కదా ఈవెంట్ ఇలా ఉన్నాయి అదేంటి ఇంట్లో మధ్యలో పెట్రోల్ బంక్ ఉంది ఆడకిలు ఈడకిలు మధ్యలో పెట్రోల్ బంక్ బగ్గు నడుకుందంటే సిలిండర్ బాధ పోడ్ 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 మంచి దివాళీ 100-2 కుక్కలు ఉండేడా సల్లట్లా డబ్బు తీసుకో భారత్ అంటే భారత్ పార్టీ ఆడ్ గో అనట అయ్యో చిల్ బ్రో యోయోను జొమాటోడా ఒకటోడా జొమాటోడా ఆవిడ ఒకటోళ్ళు కనబడతలేదు మన ఇంటికల్లే మన ఇంటికల్ 6-7 గంటలకి ఒకటోళ్ళు వస్తారు రోడ్ల మీదకి కరెంట్ బిల్ అయితే అంత కండిషన్ అయింది ఇప్పుడే జస్ట్ ఇట్లా అన్నా నెక్లెస్ రోడ్ అని లైట్లు వీక్ పడేసాడు ఈడగిట్ట అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి నెక్లెస్ మీద పిఎన్జీ మరి గోవా ఇది పల్లెటూరు అనుకున్నావా ఏంది మేము గోవా రాగానే మార్నింగ్ 5:30 అట్లా అయింది చూసారు కదా చీకటిగా ఉంది బట్ గోవా ఎంట్రీ కాగానే చాలా బాగా వైపు వచ్చింది ఎందుకంటే ప్రతి గల్లీ చాలా బ్యూటిఫుల్గా ఫుల్ గ్రీనరీ తోటి చాలా బాగున్నాయి కదా చాలా బాగా నచ్చింది గోవా సిటీ మేము వచ్చేవరకు 5:30 అయింది కదా ఫుల్ అలసిపోయినాం చాలా టైర్డ్ అయిపోయినాము అందరం పడుకొని 10 o'clock లేచి అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ టిఫిన్ చేయడానికని వచ్చాము ఇక్కడైతే ఇడ్లీ చాలా దారుణంగా ఉంది అసలు చాలా గలీజ్గా ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరం ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాము మా ఆయన ఒకటి పూరి ఆర్డర్ చేసుకుండు ఇడ్లీ టేస్ట్ చేయగానే చాలా పుల్లగా టేస్ట్ బాగాలేదు మళ్ళీ ఇడ్లీ అంతా క్యాన్సిల్ చేసి మళ్ళీ అందరం పూరి తెప్పించుకున్నాము పాపం తను మళ్ళీ ఇడ్లీకి ఏం బిల్ వేయలేడు మాకు ఇంకా అప్పుడు అందరం మళ్ళీ పూరి తినేసి రూమ్కి వెళ్ళినాం రూమ్కి వెళ్ళి కొంచెం వియమ్మకు కూడా కొంచెం ఫుడ్ తినిపించిన తర్వాత మేము గోవా బీచ్ అవన్నీ చూడడానికి కానీ స్టార్ట్ అయినాం అనమాట చాలా చాలా బాగుంది ఇక్కడ స్ట్రీట్స్ అయితే ఫుల్గా ఉండే నాకైతే అక్కడి నుంచి రాబుద్ది కాలేదు చాలా బాగా అనిపించింది మీరే ఇంతవరకు వెళ్ళని వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్ సిటీ గోవా అసలు ఏంది ఇక్కడ బస్సా ఇది ఇట్లా ఉంది అది మన ఏమంటారు టూరిస్ట్లకి అదే కదా మనం అది చేంజ్ చేసి ఇప్పుడు నేను గోవా వచ్చినావా వచ్చాం మేము ఇద్దరం ఓవర్ యాక్టింగ్ చేయకండి మీరు అబద్ధాలు మీరు ఏడరా వాళ్ళ గోవాకి పెద్ద మేము లేని మీరు ఏడొస్తారు అబద్ధాల కన్నా హద్దు పద్దు ఉండాలి సరే ఇప్పుడు గుడి ఉంటుంది కదా గుడి వస్తుంది కదా చూడు గుడి వస్తుంది గుడి గుడి పెద్ద గుడి ఉంటుంది లోపల మస్తు ఉంటుంది నేను చూసిరేమో వాళ్ళ మ్యాప్ లా అందుకే చెప్తారు గుడి వస్తుంది ఎర్ర వస్తుంది అనుకుంటా
ఇదే మార్కెట్ రా తమ్ముడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా వ్యూ. నువ్వు లాలీపాప్ తింటున్నావా ఖరాబ్ చేసుకుంటున్నావా? ఎందుకు అట్లా బట్టలన్నీ ఖరాబు? అయ్యో లాలీపాప్ తీసేయి. తీయవా? టెంపుల్ ఇగో చూడు. ఎక్కడ? టెంపుల్. ఏం టెంపుల్ ఇది? ఇక బస్సులు ఆగుతాయి. ఇది మార్కెట్. ఎంత మార్కెటా? ఎంత మార్కెట్. ఇది ఏం టెంపుల్? మాతా ఆడ విగ్రహాలు చూసి చెప్తున్నారు. గుర్తుపడతాడు అడే పైన చెట్లు అమ్ముతాడు. 7 సంవత్సరాల కింద తోడ్చిరు. ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్ట నీకే. గుర్తుపడతాడు. ఏ మహేష్, నువ్వు 8 సంవత్సరాలకు వచ్చినావు ఇక్కడికి గోవాకి అని అంటదా చూడంగానే? మా ఓడు కార్ల చెప్పులు పోగొట్టిండు. ఒక చెప్పు ఉంది, ఇంకొక చెప్పు పోగొట్టిండు. ఇప్పుడు నడవాలంటే ఫుల్ కాళ్ళు కాలుతున్నాయి. గోవాలో డే 1 మేము ఫస్ట్ డే ఈరోజు. మేము గోవాకి రీచ్ అయ్యే లోపల అమ్మ ఫిష్ మార్కెటా? అమ్మ అవును, స్మెల్ వస్తుంది ఇక్కడ దాకా. సో 6 అయింది. రాగానే రూమ్లోకి వెళ్ళి అసలు ఎవరు జాగ్రత్త పడుకున్నాము. అంతా టైర్డ్ అయిపోయినాం అనమాట, ఫుల్ బ్యాక్ పెయిన్. సో 10 గంటలకు లేచి స్నానాలు చేసి తినడానికని ఇప్పుడు ఇట్లా వచ్చినాము. టిఫిన్స్ ఓకే ఇడ్లీ బాగాలేదు అసలు. మళ్ళీ పూరి తీసుకొని మళ్ళీ తిన్నాము. ఫిష్ మార్కెట్ మా విన్ను చూడ. హాయ్ విన్ను. ఇక్కడ టెంపుల్ చాలా బాగుంది. ఏం టెంపుల్? లోపలంతా ఫిష్ మార్కెట్ కదా, లోపలంతా ఫిష్ మార్కెట్ ఉంది. అబ్బో బ్లాక్ అండ్ వైట్ వైన్ షాప్ అంట. బాగా వైన్ షాప్స్, టాటోస్ ఇక్కడ చాలా ఉన్నాయి. బ్యాంకాక్ ఇన్ గోవా స్పా. వావ్. గోవా 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 గోవాకి వచ్చి బట్టలు కొనుక్కొని వేసుకుని ఇప్పుడు కనిపిస్తుంది గోవా నీ దాంట్లో. ఎంత? 350. బార్గెన్ చేసినా కూడా అంతేనా? బార్గెన్ చేసేది ఉన్నాయనే. మాకు కూడా పైసలు ఇద్దరు, మేము కూడా ఏమైనా అనుకుంటాం. ఎన్ని తీసుకున్నావు? 2? సూపర్ క్యూట్. గోవాలో చాలా బాగున్నాయి అసలు హ్యాంగింగ్స్. బట్ ప్రైజెస్ బాగా చెప్తున్నారు. పక్కా బార్గెన్ చేస్తే మాత్రం మనం అనుకున్న రేట్కి తీసుకోవచ్చు. వ్యూ నీ క్యాబ్ బాగుంది వ్యూ. ఇచ్చుడు బీచ్ వచ్చేసి బీచ్ వచ్చేసి బీచ్ వచ్చేసి మనం చూస్తే ఏడుకెళ్ళి కొట్టుకొచ్చి వీళ్ళందరూ ఇట్లా ఆగమాగమైతే గోవా చూసి అనుకుంటారు. బేబీ హాయ్. వ్యూ వ్యూ హాయ్. హాయ్ చెప్పు. ఒక పీక్తుంది. ఓయ్ ఫోన్ లేదు ఎక్కడ పోతుంది. ఏ పెట్టుక అద్దాలు మస్తున్నాయి. దీనికి సెట్ అయింది. వాటర్ ఫాల్స్ చూడు ఎట్లా వస్తున్నాయి. ఒకటి చూడు ఎంత బాగుంది చూడు.
కానీ ఎక్కలేని పబ్లిక్ అంతా గోవాలోనే ఉన్నారు సమ్మర్లో, కానీ మామూలుగా కాదు. ఎంత బాగుంది చూడు అసలు. పబ్లిక్ కూడా ఎట్లున్నారు, కొట్టుకుంటారు అసలు బీచ్ల కాడ. అక్కడంతా మనము సిట్టింగ్ చేయొచ్చు. అక్కడ ఏమన్నా కొన్ని ఏమన్నా స్నాక్స్ అట్లా తినుకుంటే అక్కడ సిట్టింగ్ చేయొచ్చు అంట. ఏం కొనకుండా ఉట్టి కూర్చోలేమంట తెలుసా అట్లా. ఏం కొనకుండా అక్కడ ప్లేస్లో ఉట్టి కూర్చోలేము. ఏదైనా కొన్న తర్వాతనే అక్కడ కూర్చొని తినుకుంటూ చూడాలి. ఉట్టి కూర్చొని చేయడంట వాడు. ఐ లవ్ యూ గోవా, గోవా ఐ లవ్ యూ. బా సన్న ఉష్క ఎట్లా కాలుతుంది అసలు. బాబా చాలా వేడిగా. మా విహాన్ గాడు గోవా అన్న దగ్గర నుంచి ఆ శాంతితో ఆడే బకెట్, ఆ బొమ్మలు అబ్బా ఆగం పట్టించిండు వాడు. కొనేదాకా ఊకోలేడు. విన్ను స్లిప్పర్స్ రిమూవ్ చేయకు, చాలా వేడి ఉంది కింద, ఓకేనా? ఈ ఎండలో ఏం ఆటలు రా మీవి. ఇంటి వాళ్ళు కూడా కర్ర బొగ్గ అవుతారు మీరు. ఒక అలలు చూడు ఎట్లా వస్తున్నాయి ఇంత స్పీడ్గా. అయ్యో ఎక్కడికి వచ్చినావు ఇంత ఎండలా? నీ క్యాప్ ఏది? క్యాప్ పెట్టుకోవా? గోవాకి వచ్చినావా నువ్వు? వస్తున్నారట. పోజ్ ఇచ్చుకో ఒకటి, పోజీ ఒకటి. ఏంది చంద్రబాబు అనుకున్నావా? ఏంది కాలిపోతుంది. చంద్రబాబు అనుకుంటుంది. ఎట్లుందంటే ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఇట్లా కాలుతుంది. అంత మస్తు వేడి వెళ్ళి అక్కడ మంచిగా ఆడుకోబుద్ది అవుతుంది. కానీ పట్టుకోండి. కేర్ఫుల్. వ్యూ అక్కడ చూడు అలలు. వేడిగా ఉండి వాటర్ లోపల రాగానే హాయిగా ఉంది అసలు. అయ్యో నేను పడిపోతున్నా జారి. బేస్ కూడా ఎట్లా కొడుతున్నాయి అలా. బేస్ కొట్టుకొని పోతారు అంటే అంత లోపల పోతారు మీరు. ఓ అమ్మని అమ్మ నేను రాను ఆడదాకా. మీరు ఇక్కడ ఆడండి, ఇక్కడ ఆడండి. విన్ను మీరు ఇక్కడే ఆడండి, వాటర్ వస్తున్నాయి. అలలు వచ్చినప్పుడు నేను రన్ చేస్తాను. చూడు వియా వియమా వియమా సీతల్లి वियो पाइनएप्पल खाना, पाइनएप्पल मैंगो वाटरमेलन। कितना भैया? 50 रुपीस का है। फिर ले लो, मैंगो है, पाइनएप्पल, वाटरमेलन। वाटरमेलन
అరే విన్ను ఉండని అబ్బా మోకాలు పోయినాయి సామాన్ మేడం మా ఊళ్ళో అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. నేను ఒక్కదాన్ని ఇక్కడ అన్ని లగేజ్ పట్టుకొని ఇక్కడ నుంచి ఉన్నా. మా చెల్లి బాగా పచ్చిగా అయిపోయింది. లేదు అవ 3 మెంబర్స్ మళ్ళీ వస్తారు చూడండి, ఇద్దరు రాక్షసులు. తీసుకెళ్ళాలి మన చెట్టు దింపేసి తీసుకెళ్ళండి. ఇగో చూడండి వేస్ట్. ఏం కాదు, మా చెల్లి కంటే మంచోండి. చూడండి తీసుకెళ్ళండి, నన్ను అలా పడేస్తుంది. మా వాళ్ళు ఫుల్గా ఆడుతున్నారు బీచ్లో. నేను ఒక్కదాన్ని ఆడట్లేను. వాళ్ళ ఫోన్స్ వాలెట్స్ అవన్నీ పట్టుకొని నేను ఇక్కడ నించున్నాను. నేను కూడా బీచ్ లోపలికి వెళ్ళి ఫొటోస్ రీల్స్ అట్లా తీసుకున్నాను. అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఉండు, అక్కడ మా ఆయన ఫొటోస్ తీసుకుంటున్నాను చూడండి. ఎక్కడికైనా వెళ్తే నాకు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే అవి ఒకటే మెమరబుల్గా ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటాయి కాబట్టి మేము ఫొటోస్ దిగినాము. ఫ్యామిలీ ఫొటోస్ 2-3 అవి మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం అక్కడ. మా పిల్లలు అయితే అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేడు. మా ఓడైతే అసలు సూపర్ ఎంజాయ్ చేసిండు. యాక్చువల్లీ వానికి బీచ్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు బీచ్ అని ఫస్ట్ రెడీ ఉంటాడు వాడు. సో వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేసిండు. ఇంకా మా వాళ్ళందరూ లోపల పోయి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఒక్కదాన్ని ఇక్కడ నించొని వాళ్ళని చూసుకుంటా నేను ఎంజాయ్ చేసుకుంటా వీడియోస్ తీస్తున్నాను. మా పుట్టామ చూడండి ఉష్కలు ఎట్లా ఆడుతుందో. సో అక్కడికి వెళ్ళినాక బీచ్లోనే ఆ టాయ్స్ కూడా కొన్నాము. బకెట్ అవన్నీ చిన్నపిల్లల టాయ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ అక్కడ కొన్నాము. మనం బార్గింగ్ చేయాలి కానీ మా రేట్కి ఇస్తారు, లేకపోతే అసలు అమ్మేస్తారు, మనల్ని అమ్మేస్తారు గోవాలో. అసలు వాళ్ళు అంత రేట్లు చెప్తారు, ఏది ముట్టుకున్నా చాలా రేటు చెప్తారు. సో అందుకే మీరు వెళ్ళిరనుకో ఏదైనా ఫస్ట్ బార్గింగ్ చేయండి, బార్గింగ్ చేసే తీసుకోండి. అది మీకు ఆ రేట్కి కరెక్టా అనిపిస్తుంది తీసుకోండి, లేకపోతే వేస్ట్ తీసుకొని. సో మేము ప్రతి ఒక్కటి కూడా బార్గింగ్ చేసే తీసుకున్నాం అక్కడ, ఎందుకంటే టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు గోవాలో ప్రతి ఒక్కటి. సో మేమందరం చాలా చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఫస్ట్ డే మాత్రం ఇట్లా బీచ్కి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసినాము. మళ్ళీ నైట్ మేము మెయిన్ గోవాలో చూడాల్సింది నైట్ లైఫ్ అనమాట. అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఆ వీడియో మళ్ళీ నెక్స్ట్ రాబోతుంది. మీకు ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా గోవా వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి, అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.